10 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి, దానిలో 7 టెక్నికల్ జాబ్స్. అవును. అసలు ఎవరైనా ఉంటారా తెలంగాణ నుంచి ఈ మధ్య కాలంలో 10 గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చిన వాళ్ళు నేనైతే చూడలేను. నా దగ్గరికి రోజు స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ వస్తూ ఉంటారు, బోల్డ్ మంది వస్తుంటారు. 3 వస్తాయి, 4 వస్తాయి, 5 వస్తాయి, 6 వస్తాయి, 7 వస్తాయి, నీకు 10 వచ్చాయి. ఈ వయసులో తెలంగాణ నుంచి సామాన్య కుటుంబం నుంచి, మీ నాన్నగారు ఏం గొప్ప చదువుకోవాలి, రైతాంగ కుటుంబం నుంచి వచ్చి 10 గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకున్నామంటే అది ఏంటి అసలు? ఏ జాబ్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి ఒకసారి చెప్తావా? మ్యామ్ 2017లో నేను పాస్డ్ అవుట్ అయ్యాను. ఆఫ్టర్ దట్ నేను ఒక 1 year బైజూస్లో చేశాను, ప్రైవేట్ జాబ్లో. సో నాకు బైజూస్ కూడా ఒక లైఫ్ లెసన్ మ్యామ్, చాలా లైఫ్ లెసన్. ఎందుకంటే మీకు ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసి నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది నాకు నేర్పించింది. సో విత్ ఇన్ నో టైం 1 yearలో రిజైన్ చేసేసాను, ఢిల్లీ వెళ్ళాను మ్యామ్. ఫస్ట్ 2 years మ్యామ్ అక్కడ నేను వెళ్ళిన తర్వాత 2 years ఏ రాలేదు మ్యామ్. చాలా ఏడ్చాను కూడా ఒకసారి, ఎందుకంటే అసలు వాళ్ళు చెప్పే డౌట్స్ ఫస్ట్ హిందీ లాంగ్వేజ్లో, టీచర్స్ కూడా హిందీ లాంగ్వేజ్లో చెప్పేవాళ్ళు ఫస్ట్. అక్కడ అది నాకు అర్థమయ్యేది కాదు. ఫస్ట్ 6 months స్ట్రగుల్ అయ్యాను. ఫస్ట్ మ్యామ్ ఫస్ట్ నాకు సెంట్రల్ వాటర్ కమిషన్ వచ్చింది మ్యామ్, జూనియర్ ఇంజనీర్గా. తర్వాత బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ వచ్చింది. తర్వాత నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ లో పిఎస్సీలో వచ్చింది. నెక్స్ట్ రాష్ట్రీయ కెమికల్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఒకటి వచ్చింది మ్యామ్. దాని తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్ అని ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చింది మ్యామ్ అది. తర్వాత మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి వచ్చింది మ్యామ్. తర్వాత ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ జాబ్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చింది మ్యామ్. దాని తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు 10th గ్రూప్ 1 మ్యామ్. గ్రూప్ 1 వస్తే గ్రూప్ 1 డిఎస్పీ లేదా ఆర్టీఓ. డిఎస్పీ నాకు నిన్ను చూస్తే డిఎస్పీ అవుతా అనిపిస్తుంది.